హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే కనుక కారం ఆడించడానికైతే నేనైతే సరుకులు అయితే మొన్న తెచ్చానండి. ఇవాళ సాటర్డే కదా, ఇవాళ ఆడించడానికి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. చూసారు కదా ఎండుమిరపకాయలు అయితే కొలత కూడా చెప్తానండి. నేనైతే ఎక్కువ ఆడించుకుంటున్నాను. ఏ క్వాంటిటీకి ఎంత వేయాలన్నది అయితే మీకైతే నేను చూపిస్తాను. కారం ఎప్పుడైనా కూడా ఇంట్లో ఆడించుకున్న కారం అయితేనే మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. కడుపు నొప్పులు అవి రాకుండా ఉంటాయి చిన్నపిల్లలకి. హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే ఇందులో ఏమేమి వేసుకోవాలన్నది కూడా మీకు చూపిస్తాను. ఇంకా ఇవి చూసారు కదా ఫ్రెండ్స్, ఇవేంటంటే ధనియాలు, ఆవాలు, జీలకర్ర, అలాగే మసాలా సామాన్లు, ఇంకా మెంతులు, మిరియాలు, ఇవన్నీ అయితే నేను వేసి చక్కగా 3 days ఎండబెట్టానండి. ఇవన్నీ కూడాను ఈ మసాలా సామాన్లు అలాగే ఎండుమిరపకాయలు కూడా నేను 3 days అయితే నేను ఎండబెట్టుకున్నానండి. బాగా ఎండాలి. ఎలా ఎండాలి అంటే మనం ఇలా ఇలా అనగానే ఇరిగిపోవాలన్నమాట చక్కగాను. చూసారు కదా ఎలా ఇరిగిపోయిందో, అలా ఇరగాలి. అలా ఇరిగితేనే మనకి ఎండిపోయిందని అర్థము. ఇంకా మనం పసుపు కూడా వేసుకోవాలండి. నేను పసుపు కూడా తీసుకొచ్చాను. ఇగోండి పసుపు కొమ్ములు కూడా తీసుకొచ్చాను. నేనైతే ఎక్కువ వేసుకోనండి పసుపు, ఎందుకంటే కారం నాకు ఎక్కువ కావాలి. కొంచెం వేసుకున్న కర్రీలోకి సరిపోద్దని చెప్పి నేనైతే ఎక్కువ తీసుకురాను. ఇవి కారం సామాన్లు అయితే ఇవన్నీ కూడా నేను ఆడించడానికి అయితే నేను తీసుకెళ్తున్నాను. ఆడించిన తర్వాత మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే చూసారు కదా ఇవన్నీ కూడా ఎంత కారానికి ఎంత వేసుకోవాలని. నా రేటింగ్ చూసి మీరు భయపడకండి, ఎందుకంటే నేను ఎక్కువ చదువుకోలేదు కదా, అందుకని నేను నాకు అర్థమైతే చాలు అన్నట్టుగా నేను రాసుకున్నాను. ఇదేమో 2 kgs, ఇదేమో 3 kgs అన్నమాట రాసుకున్నాను. అయితే 2 kgs ఎండుమిర్చికి అయితే కనుక పసుపు అయితే పావు వేసుకోవాలండి. ధనియాలు 300 గ్రాములు వేసుకోవాలి. అలాగే జీలకర్ర ఏమో 150 గ్రాములు వేసుకోవాలి. ఆవాలేమో 200 గ్రాములు. మెంతులు, మసాలా, మిరియాలు ఇవన్నీ కూడా మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే కనుక మెంతులు ఎక్కువ వేయనండి, కూర అనేది ఇది పాసిపోతుందని. ఒక 4 పలుకుల్లాగా వేసుకుంటాను కొంచెం టేస్ట్ కోసం. మిరియాలు, మసాలా అయితే నేను ఎక్కువ వేసుకుంటాను. మీకు ఎక్కువ కారం కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. అలాగే 3 kgs అయితే కనుక ఎండుమిరపకాయలు 3 kgs, పసుపు 1/2 kg, ధనియాలు 1/2 kg, జీలకర్ర 200 గ్రాములు, ఆవాలు 300 గ్రాములు. ఇక్కడ మెంతులు, మసాలా, మిరియాలు కామన్ ఇవి. నేనైతే ఈ క్వాంటిటీలో అయితే వేసుకుంటానండి. మీరైతే ఎలా వేసుకుంటారో కామెంట్ చేయండి. మిల్లుకి అయితే వచ్చానండి. మొయ్యలేక తీసుకొని వచ్చాను. ఖాళీ అయితే లేదు మిల్లు దగ్గర, ఎందుకంటే బుధవారం శనివారమే ఎక్కువ కారం ఆడిస్తారండి. మరి మిగతా రోజుల్లో ఎప్పుడు ఆడిస్తారో నాకు తెలియదు. మా అత్తయ్య గారు అయితే బుధవారం శనివారమే ఆడించమంటున్నారు. ముక్కు అయితే గబగబలు ఆడిపోతుంది. మన కారం అయితే ఆడించడం అయిపోయింది. అదిగోండి ఆరబెట్టారు. ఇంటికి వెళ్ళిపోదాము. ఇదిగోండి నాకు 2 డబ్బాల్లోకి అయితే వచ్చింది కారం. హాయ్ ఫ్రెండ్స్, ఎట్టకేలకు కారం అయితే నేనైతే ఆడిచ్చానండి. ఇప్పుడే మిల్లి దగ్గర నుంచి వస్తున్నాను. అయితే నేను క్వాంటిటీ అయితే నేను ఎక్కువ వేసుకున్నాను. మీకు 2 kgsకి అయితే ఎలా వేసుకోవాలి, 3 kgsకి అయితే ఎలా వేసుకోవాలి అని చెప్పి నేనైతే మీకు బుక్లో రాసుకుంది అయితే నేను చూపించాను. అవి చూడండి. నెక్స్ట్ ఇదిగోండి కారం. ఎక్కువ ఆడిస్తానని అనుకోకండి, నేను 2 పూట్ల వంట చేస్తాను కదా, ఆ పైగా నేను నాన్ వెజ్లో కొంచెం కారం అనేది ఎక్కువ వేస్తాను. ఎక్కువ శాతం నాన్ వెజ్ వండుతాను, అందువల్ల కొంచెం ఎక్కువ ఆడిచ్చాను. 1 year అండి, మళ్ళీ నాకు ఫిబ్రవరికి అయిపోద్ది. అది మనం చక్కగా పెట్టుకోవాలండి. మనం ఏంటంటే కారం ఆడిచ్చామా మళ్ళీ అక్కడ పెట్టేసామా అని కాదు. ఇది ఆడిచ్చి వచ్చిన తర్వాత ఒక 10-15 minutes వేడిగా ఉంటుంది కదా, మూత కొంచెం వాలేనట్టుగా మూత పెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఘాటు అండి. అక్కడికి వెళ్ళాం కదా మిల్లి దగ్గరికి, ఘాటు, దగ్గు, ముఖం, మూతి అంతా మండిపోతుంది, అంత ఘాటుగా ఉన్న ఎండుమిరపకాయలు. రెండో విషయం ఏంటంటే కారం స్టోర్ చేసుకునే విధానం, అది చెప్తాను. కారం స్టోర్ చేసుకునే విధానం కూడా చెప్తానండి. తడిలోని డబ్బా పెట్టుకోండి. అసలు చిన్న తడి కూడా ఉండకూడదు. మనం కారం అయిపోయిన తర్వాత ఆ కారం డబ్బా తోమినప్పుడు 3 రోజులు ఎండలో అది ఉండాలి. ఆ డబ్బా అనేది 3 రోజులు ఎండలో ఉండితేనే అంటుకుంటాం. ఒక రోజు ఎండిపోయింది కదా, తడి లేదు కదా అనుకుంటాం. అదేం కాదు. 3 రోజుల పాటు ఎండలోని
ఆ డబ్బా పెట్టుకుంటేనే అది చక్కగా ఎండకి ఎండి పర్ఫెక్ట్గా మళ్ళీ మనకి ఫ్రెష్గా అడుచుకున్న కారం అందులో వేసుకున్న సంవత్సరం పైన కూడా నిల్వ ఉంటుంది ఒకటి. రెండోది ఏంటంటే నేనైతే ఎల్లుల్లిపాయలు వేయనండి, నేను కూరలో వేసుకుంటాను ఎల్లుల్లిపాయలు వేయను. ఎందుకంటే తెలియక కొంతమంది కొత్తపాయలు వేసేస్తూ ఉంటారు. కొత్తపాయలు వేసేయడం వల్ల ఏంటంటే తడి ఎక్కువ ఉంటుంది కదా, దానివల్ల కూడా త్వరగా పాడైపోద్ది. మూడో విషయం ఏంటంటే గరిటి, ఎప్పుడు ఏ గరిటి పెడితే ఆ గరిటి అందులో పెట్టకూడదు. దాంట్లో ఒక ప్లాస్టిక్ టైప్ లాంటిది కానీ ఇంకా వేరే ఏదైనా చెక్క లాంటిది కానీ ఒక గరిట అనేది అందులో మనం పెట్టేసుకుని ఉంచుకోవాలి. నాలుగోది మైలు గాలి అనేది తగలకూడదు. మనకి కారం అయిపోయింది అని ఇది లేకుండా ఒక చిన్న డబ్బాలో 2 డబ్బాల్లో పెట్టుకోండి. కిచెన్లోని 2 డబ్బాల్లో పెట్టుకుంటే ఒక డబ్బా మనం వాడుతున్నప్పుడు అయిపోతుంది, ఇంకో డబ్బా ఓపెన్ చేసే టయానికి ఈ డబ్బాలో ముందు నింపేసుకుని పెట్టుకోవాలి. ఇది అయిపోద్ది కదా, ఇది వాడుతున్నప్పుడు ఇది మనం నింపుకొని పక్కన పెట్టుకోవాలి. అది కూడా ఎప్పుడు మనం మైలుగాలు లేనప్పుడు చక్కగా స్నానం చేసి వచ్చిన వెంటనే మనం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాంటప్పుడు ఏమవుద్ది, ఇది ఆల్రెడీ నింపుతున్నాం కదా అయిపోయిందని చెప్పి మళ్ళీ అది అయ్యేటప్పటికి ఇది అనమాట, అలా యూస్ చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే చక్కగా ఒక కాటన్ మంచి ఉతికిన వస్త్రం కూడాను క్లాత్ ఆ డబ్బాకి అంటే జాడీల్లో పెట్టుకుంటారండి, జాడీల్లో కూడా మంచిది. కానీ ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఇల్లులు చిన్నవైపోయి ఒకట్లాగితే ఒకటి పడిపోతుంది కదా, ఇల్లులు చిన్నవైపోవడం వల్ల జాడీలు ఎక్కువ యూజ్ చేయట్లా, ప్లాస్టిక్ డబ్బాలే యూజ్ చేస్తున్నారు. డబ్బా ఎంచుకునేటప్పుడు కూడా పల్చని డబ్బాలు తీసుకోవద్దు, దళసరిగా కొంచెం కంపెనీవి ఉంటాయి మందపాటి డబ్బాలు, అవి తీసుకోండి, అందులో కారం స్టోర్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఆ డబ్బాలకి కానీ జాడీలకి కానీ ఏదైనా కూడా ఒక మంచి కాటన్ వస్త్రం చక్కగాను దాని మీద కప్పేసి చుట్టూరు తాడేసి కట్టేసి, బియ్యం సంచి ఉంటుంది చూసారా, మనం తెచ్చుకుంటాం కదా నెల బియ్యం, ఆ బియ్యం సంచులకు అలా దించేసి చక్కగా దాన్ని కూడా మూట కట్టేసి ఎక్కడో అటకుంటే దాని పైన పెట్టియండి. దాని పైన పెట్టేసి అసలు దాన్ని ఇంకా ఊసు జోలు కూడా మళ్ళీ మనం ఒక నెల దాకా ఎత్తే పనే ఉండకూడదు, ఇక నెల 15 రోజుల దాకా కూడాను. అలా చేసుకుంటూ ఉంటే గనక కారం అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇవి మాత్రం దానికి మాకు తెలియదా అని మీరు అనుకోవచ్చు. నేను ప్రతి వీడియోలో ఒక్కటే చెప్తున్నానండి, తెలియని వాళ్ళ కోసమే, తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదు. తెలియని వాళ్ళగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ కొత్తగా వేరే కాపురం పెట్టిన వాళ్ళకి కానీ కొంతమందికి తెలియదు కదండి. ఎందుకంటే నాకు కూడా తెలియదు, నేను కూడా అన్నీ కొన్ని ఇలా యూట్యూబ్లో చూసి కొంచెం తెలుసుకున్నవి. రెండో విషయం ఏంటంటే అత్తయ్య కూడా చెప్పారనమాట. మా అత్తయ్య గారు అయితే ప్రతి విషయం కూడా నాకు చక్కగా చెప్తారండి. అందరూ అత్తయ్యలు ఎలా ఉంటారో నాకు తెలియదు కానీ మా అత్తయ్య గారి మట్టుకి ఏదైనా ఇలా చేసుకోవాలి, పొదుపు ఇలా చెందాలి, వాళ్ళైనా ఎవరి మంచి కోసం చెప్తున్నారండి, మా మంచి కోసమే కదా, ఏదైనా ఉన్నా మా కోసమే కదా. అందుకని ఆవిడ చెప్పిన ప్రతి మాట కూడా నేను గైడెన్స్ తీసుకుంటాను, అది అలా మైండ్లో పెట్టుకుంటాను. రేపు పొద్దున్న ఏంటంటే నేను కూడా మా జనరేషన్ అయిపోద్ది, పిల్లలు వస్తారు, పిల్లలకి చెప్పాలి, కోడళ్ళు వస్తారు, మనవాళ్ళు వస్తారు, వాళ్ళందరికీ చెప్పాలి కదా. ఇవన్నీ తెలుసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇలా నిల్వ చేసుకోండి. అలాగే నాకు కొత్త కారం కదా గుమగుమలు ఆడేస్తుంది, బయట కూడా మండిపోతుంది. ఎందుకంటే అక్కడ మిల్లు దగ్గరికి వెళ్ళాం కదా, మంట వచ్చేస్తుంది గాలికి. నెక్స్ట్ స్మెల్ అనేది చాలా బాగుందండి. దీంతో అయితే ఇప్పుడు నాకు కొంచెం అన్నం అయితే కలుపుకొని తినాలని ఉంది. అయితే డైరెక్ట్ కారంలో కలుపుకోకుండా నేను ఇంకోలా తింటాను, చూపిస్తాను పదండి, రండి. ఇగోండి నేను చిన్నపాయలు 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను, ఇవి దంచుకుందాం. వెల్లుల్లిపాయలు ఎక్కువ రేటు ఉన్నాయండి, జాగ్రత్తగా వాడుకోండి అని చెప్పి మీరెందుకు అన్నేసారు అనుకోకండి. చక్కగా దంచేద్దాం దీన్ని. చూడండి చిన్నది జీలకర్ర వేస్తున్నాను, చిన్నది. ఇదిగోండి మనం ఇప్పుడు ఆడిచ్చాం కదా ఆ కారమే ఇందులో వేసేస్తున్నాను. వేసేసి ఇప్పుడు దంచేసుకుందాం శుభ్రంగా. అలాగే సాల్ట్ వేసుకోండి, కొంచెం 1/2 స్పూన్ వేసానండి సాల్ట్. ఇప్పుడు కూడా దంచేసుకుందాం. చూసారా ఎలాగైపోయిందో. ఇప్పుడు ఏం చేద్దాం చెప్తాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకోండి. చిన్న పోపులు వేపుకునే గిన్నె లాంటిది ఏమైనా ఉంటే తీసుకొని పెట్టుకోండి. అలాగే మీ దగ్గర ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోండి. అదే పల్లీలు ఆయిల్ ఉంటుంది కదా, అది ఉన్నా ఇంకా సూపర్ ఉంటుంది అనుకోండి. నేనైతే కొంచెం నెయ్యి తీసుకుంటున్నాను, కొంచెం నెయ్యి తీసుకుంటున్నాను. హీట్ ఎక్కాలి.
ఇప్పుడు మనం ఇది దంచుకున్నాం కదా ఎల్లుపాయలు కారం, చక్కగా ఇందులో వేసేసి వేపేసుకుందాం. వేపుతుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే స్మెల్ చాలా బాగా వస్తుంది. చక్కగా ఇలా 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 వేపేసుకుందాం దోరగా. అయితే నెయ్యి అయితే కొంచెం సాలినట్టుంది, ఇంకొంచెం వేసుకుందాం, ఇంకొంచెం వేసుకుందాం. ఎప్పుడైనా కర్రీస్ ఏమైనా లేనప్పుడు ఏం తినాలా బాబు, ఎప్పుడు కూరలు రొటీనేనా అనుకున్న టైంలోని ఇలాగ 4 వెల్లుల్లిపాయలు చక్కగా దంచుకొని, చక్కగా కారం వేసుకొని, చిన్న ఉప్పు వేసుకొని, చిన్న జీలకర్ర వేసుకొని దంచుకొని ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసుకొని వేడివేడి అన్నంలో కనుక తింటే బాబా చాలా అసలు సూపర్ అండి. కూరలు బలదూరు. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా పర్ఫెక్ట్ అయిందే. ఇదిగోండి ఫ్రెండ్స్, అన్నం అయితే తింటున్నాను, టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. నాకు కూరల కన్నా ఇలాగ పచ్చళ్ళు కానీ ఇలా చేసుకుంటేనే చాలా ఇష్టం అండి. చూస్తుంటేనే నోరు ఊరిపోయి నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. ఎలా ఉంటుందని కాదు, బాగుంటుందని. అదేంటి మళ్ళీ ఎలా ఉంటుంది అని అంటున్నారు అనుకోకండి. చాలా బాగుంది, కారంగా ఉంది, కొత్త కారం కదా. చూసారు కదా కారం అనేది ఏ విధంగా మనం ఆడించుకోవాలి, అందులో ఏమేమి వేయాలి, ఎంత కొలత వేయాలి, ఇంకా కారం ఆడించిన తర్వాత మనం ఎలా నిల్వ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను వివరంగా అయితే చెప్పానండి. కొత్తగా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము అనేది ఇంకో మంచి వీడియోలు అయితే తీయగలుగుతాము. అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఏ వీడియో అయినా అందులో ఇన్ఫర్మేషన్ మీకు ఉంది అనిపించి ఓపెన్ చేస్తే కనుక స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే సగం చూసి సగం ఆపేశారు అనుకోండి, అది ఇంకా ఏంటి ప్రాసెస్ అనేది మీకు తెలియదు. ఫుల్గా చూస్తేనే మీకేంటనే అర్థమవుతుంది. ఫుల్గా చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తేనే మాకు, ఇంత కష్టమైనా కూడా వీడియో తీస్తున్నా కూడా మాకు మీరు లైక్ చేస్తే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు ఇంకా మంచి వీడియోలు తీయాలని అనిపిస్తుంది. రెండోది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లేదంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే మేము పెట్టే వీడియో అనేది నోటిఫికేషన్ మీకు రాదు. అదే ఈ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కనుక నోటిఫికేషన్ అనేది మేము పెట్టిన వెంటనే మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.